ఎర్త్ మీద ఇలా ఉంటే, ఇదే టైంలో తను స్పేస్ స్టోన్ ఎక్వైర్ చేసుకోవడానికి చేసిన మొదటి ప్రయత్నం విఫలమవ్వడంతో, థానోస్ పవర్ స్టోన్ ఎక్కడుందో తెలుసుకుని దాన్ని తీసుకురావడానికి క్రీ సివిలైజేషన్‌లో మెంబర్ అయిన రోనన్‌తో ఒప్పందం కుదుర్చుకుంటాడు. క్రీ సివిలైజేషన్‌ని యాక్సెప్ట్ చేయని నోవా ఎంపైర్‌కి, క్రీకి మధ్య వేల సంవత్సరాలుగా కాన్‌ఫ్లిక్ట్ నడుస్తూ ఉంటే, వాళ్ళ మధ్య జరిగే గొడవల్లో రోనన్ కొన్ని ముందు తరాల వారందరూ పైకి పోతారు. దాంతో నోవా ఎంపైర్ పైన రోనన్‌కి పీకల వరకు పగుంటుంది. సో, థానోస్ రోనన్‌తో "నువ్వు నాకు ఆ పవర్ స్టోన్‌ని తీసుకొచ్చిస్తే, నీకోసం నేను ఆ నోవా ఎంపైర్ క్యాపిటల్ అయిన క్సాండర్ ప్లానెట్‌ని కంప్లీట్‌గా డిస్ట్రాయ్ చేస్తాను" అని తనతో ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు. పవర్ స్టోన్ మోరాగ్ అనే ప్లానెట్‌లో ఉన్న ఒక టెంపుల్‌లో ఉంటుంది. ఆ టెంపుల్ ఎప్పుడు ఆ ప్లానెట్‌లో అండర్ వాటర్‌లో ఉన్నప్పటికీ, దాదాపు ప్రతి 300 సంవత్సరాలకు ఒకసారి వాటర్ లెవెల్ కిందకి వెళ్లడంతో ఆ టెంపుల్ పైకి వస్తుంది. సో, దానిని దక్కించుకోవడానికి ఇదే సరైన సమయం అని థానోస్ ఇంకోసారి పావును కదుపుతాడు. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ఆ పవర్ స్టోన్ కోసం వాళ్ళు మాత్రమే కాకుండా పీటర్ క్విల్ అలియాస్ స్టార్ లార్డ్ కూడా దానిని దక్కించుకోవడానికి ట్రై చేస్తాడు. 26 సంవత్సరాల క్రితం యాండు తనని కిడ్నాప్ చేసి ఎర్త్ మీద నుంచి తీసుకువచ్చేసి స్పేస్ పైరేట్ సిండికేట్ గా తను చేసే దొంగతనాలలో భాగంగా పీటర్ క్విల్ ని బాగా ట్రైన్ చేస్తాడు. పవర్ స్టోన్ ఉన్న ఆర్బ్ ని దొంగతనం చేయడానికి యాండుకి ఏదో కాంట్రాక్ట్ వస్తే, ఆ విషయం తెలుసుకున్న పీటర్ క్విల్ యాండుని రావేజెస్ ని వదిలేసి ఎస్కేప్ అవుదామని ఎప్పటినుంచో తనకి ఒక ఆలోచన ఉండడంతో, ఆ ఆర్బ్ లో ఏముందో తెలియకపోయినా దాన్ని తనే దొంగతనం చేసి అమ్మేస్తే తనకు వచ్చే మనీతో తాను అనుకున్నట్టుగా వాళ్ళ దగ్గర నుంచి ఎస్కేప్ అవ్వచ్చు అని దానిని దొంగతనం చేయడానికి ఆ ప్లానెట్ కి ఒక్కడే వెళ్తాడు. తను ఆ ఆర్బ్ ని తీసుకున్న తర్వాత ఆర్బ్ ని తీసుకోవడం కోసం రోనన్ కూడా పంపించిన ఫోర్సెస్ తో తనకి చిన్న ఫైట్ జరిగితే ఏదో ఒక రకంగా అక్కడి నుంచి ఎస్కేప్ అయి దానిని అమ్ముదాం అని నోవా ఎంపైర్ క్యాపిటల్ అయిన క్సాండర్ మీదకి వెళ్తాడు. తను ఆ ఆర్బ్ ని దొంగతనం చేయడంతో యాండుని తన గ్యాంగ్ మెంబర్స్ ని మోసం చేశాడు కాబట్టి పీటర్ ని పట్టుకోవడానికి యాండు తన మీద ఒక బౌంటీని పెడతాడు. హై ఎవల్యూషనరీ నుంచి ఎస్కేప్ అయిన రాకెట్ తన జీవన ప్రయాణంలో హ్యూమనాయిడ్ ప్లాంట్ అయిన గ్రూట్ ని కలుస్తాడు. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ డబ్బు సంపాదించుకోవడం కోసం బౌంటీ హంటర్స్ గా మారతారు. యాండు పీటర్ మీద పెట్టిన బౌంటీ గురించి వాళ్ళకి తెలియడంతో పీటర్ ని పట్టుకుని యాండుకి అప్పచెప్పి డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటే, వాళ్ళకి కాంపిటేటర్ గా అక్కడ గమోరా కూడా ఉంటుంది. ఆ ఆర్బ్ లో ఏముందో గమోరాకి తెలుసు కాబట్టి దానిని తన ఫాదర్ అయిన థానోస్ చేతిలో పడకుండా అక్కడి నుంచి దానిని తీసుకువెళ్లి ఏదైనా సేఫ్ హ్యాండ్స్ లో పెట్టాలని గమోరా పీటర్ తో ఫైట్ చేసి దాన్ని తీసుకువెళ్తుంటే, బౌంటీ హంటర్స్ అయిన రాకెట్ అండ్ గ్రూట్ తన మీద అటాక్ చేస్తారు. వీళ్ళ నలుగురు ఒకరితో ఒకరు కొట్టుకుంటూ ఉంటే, నోవా ఎంపైర్ ఫోర్స్ వచ్చి వాళ్ళని క్సాండారియన్ ప్రెజెంట్ కి పంపిస్తారు. అక్కడ వీళ్ళకి ఇంకో క్యారెక్టర్ పరిచయం అవుతుంది. తనే డ్రాక్స్ ది డిస్ట్రాయర్.